హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ మాధురి కిచెన్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా హెల్తీగా మళ్ళీ తినాలనిపించే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులోకి కావలసిన ఐటమ్స్, బిర్యానీ ఐటమ్స్: ముందుగా బిర్యానీ మసాలాలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 1/2 కిలో చికెను, ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, 1/2 కిలో బాస్మతి రైస్. 1 కిలో రైస్ ఉడికేలాగా ఒక గిన్నె తీసుకోండి. 1/2 స్పూన్ సాజూరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 2 అనాస పువ్వు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 చిటికెడు పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్, 1/2 కప్ పెరుగు, 2 బిర్యానీ ఆకు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మకాయ రసము, 1/2 చెక్క, బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్న ఆయిల్. ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెను వేసుకోవాలి. దాన్ని కూడా మసాలాలన్నీ పట్టేలాగా మొత్తం చికెన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. చికెన్ మొత్తం కలుపుకొని అంచులు మొత్తం మంచిగా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని మ్యాగ్నేట్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 1/2 కిలో. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని పెట్టుకుందాం. అన్నం ఉడికేలాగా 1-2 లీటర్ల నీళ్ళు. ఆ వాటర్లో 1/2 స్పూను సాజూరా, 2 అనాస పువ్వులు, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు 4, బిర్యానీ ఆకు 2, రుచికి సరిపడగా సాల్ట్. చాలా ఉప్పగా ఉండాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బ్లాక్ సాల్ట్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే ఏం కాదు. మూత పెట్టుకొని బాగా వాటర్ని మరగనిద్దాం. వాటర్ ఇలా మరగాలండి. ఇలా మరిగిన తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకుందాం. అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, అవి నీళ్ళు వార్చుకొని బియ్యం అందులో వేసుకోవాలి. దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరుండి చూసుకోవాలండి, పొంగిపోతుంది. తర్వాత ప్లేట్ చూసి ఇలా ఉడికిన తర్వాత అన్నం ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చూద్దామండి. ఇలాగా 80% ఉడికిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మనం
ఉడికిన అన్నం ఉంది కదండి, దాని వాటర్ 2 స్పూన్లు వేసుకుందాం. గుంతకట్టెతో 2 స్పూన్లు వేసుకుంటే చికెను కొంచెం మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు రైసు తీసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్లో ఒక లేయర్ కింద వేసుకుందాం. మళ్ళీ ఇంకొక స్పూన్ తీసుకుని మళ్ళీ ఒక లేయర్ కింద వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ వేసుకుందాం. అలాగే రైస్ మొత్తం వేసుకొని కంప్లీట్ చేసుకొని మళ్ళీ 2 స్పూన్ల వాటర్ వేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ వేపిన ఆయిల్ ఆ ఆయిల్ కూడా పైన వేసుకుందాం. కొంచెం గరం మసాలా, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, బ్రౌన్ ఆనియన్స్, ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోయినా ఏం కాదు. నేను టిష్యూ పేపర్ వేసుకుంటున్నానండి పైన. మీరు టిష్యూ పేపర్ లేకపోయినా చుట్టూ గోధుమ పిండి కూడా పెట్టుకోవచ్చండి. టిష్యూ పేపర్ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని దాని మీద బరువు పెట్టుకోవాలండి. బరువు పెట్టుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోని, ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోని మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేసి చూడాలి. ఇంకోండి మంచిగా వచ్చింది బిర్యానీ. ఇలా వస్తుంది. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. సేమ్ మీరు కూడా ఇలాగే చేసి చూడండి. నేను ఏ విధంగా చెప్పానో అలాగే చెయ్యండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నా వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ రెసిపీ అన్నా కావాలంటే కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.